హే గైస్, ఈ వీడియోలో మీకు ఒక రెసిపీని అయితే షేర్ చేసుకుంటానండి. అది వచ్చేసి టమాటా రైస్ అన్నమాట. మనం కొంచెం ఒకళ్ళు ఇద్దరికి అయితే ఈజీగానే చేసేసుకోవచ్చు. బట్ కొంచెం ఎక్కువగా చేయాలి, ఒక 6-7 మెంబర్స్ అలా చేయాలి అంటే మాత్రం కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా, కొంచెం టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. సో అప్పుడు ఏం చేయాలంటే మొత్తం ఇలా టమాటోస్, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. అండ్ అలాగే టమాటో ప్యూరీ కూడా ఒక 2-3 టమాటోస్ని తీసుకొని ప్యూరీలా చేసి పెట్టుకోవాలన్నమాట. మనం చేసుకునే క్వాంటిటీకి తగ్గట్టు మనం ఎంతైతే తినగలమో దాని తగ్గట్టు కారం, ఉప్పు అవన్నీ సరిపడా వేసుకోవాలి. యాక్చువల్లీ కొంతమంది ఒక్కలా తింటారు కదా కారం, అవన్నీ నేను అందుకని మెజర్ చేసి చెప్పట్లేదు అనమాట. ఆయిల్ కూడా కొంతమంది తక్కువ తింటారు. సో దీంట్లో ఏంటంటే కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి రెండు వేసాము. నెక్స్ట్ వచ్చేసి మసాలా దినుసులు ఉంటాయి కదా, అవి చాలా లైట్గా కావాల్సితే వేసుకోవచ్చు, మీ అది చాయిస్ అనమాట. బట్ ఇక్కడైతే మేము అన్నీ కొంచెం వేసామన్నమాట. 2 అలా వేసాము. 2 లవంగాస్, 2 దాల్చిన చెక్క, అండ్ అలాగే కొంచెం బిర్యానీ ఆకు, ఇవన్నీ మసాలా దినుసులు ఏమైతే ఉంటాయో అవన్నీ వేసాము. వేసి కొంచెం ఫ్రై అవనిచ్చి సేమ్ మనం బిర్యానీ ఎలా చేసుకుంటామో కొంచెం ఆ ఫ్లేవర్ లాగా తినాలనిపించింది. సో అందుకని ఆ స్టైల్లో చేస్తున్నాం అనమాట. నార్మల్గా అయితే టమాటా రైస్ నార్మల్ చేసేసుకోవచ్చు, ఈవెన్ బియ్యంతో డైరెక్ట్గా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట కుక్కర్లో. కాకపోతే ఇది కొంచెం ఎక్కువగా చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ ఫాలో అయితే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. మిర్చి ఏంటంటే ఫస్ట్ దినుసులన్నీ వేగిన తర్వాత మిర్చిని యాడ్ చేసుకోండి, ఎందుకంటే బాగా వేగిపోకుండా ఉంటుంది. అండ్ ఆనియన్స్ కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. పొడుగ్గా కట్ చేసుకొని కావాల్సిన ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి. కొంచెం లైట్గా బ్రౌనిష్ కలర్, తెలుసు కదా, కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఫ్లేమ్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. కొంచెం మేము బాండిలో వచ్చేసి పెద్దది పెట్టాము, సో దానికి తగ్గట్టుగా బాండీకి తగ్గట్టు ఫ్లేమ్ ఉండాలన్నమాట. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నాము. నెక్స్ట్ కొంచెం ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చినాయి అనుకున్న తర్వాత టమాటో పీసెస్ని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ని వేసేసి కొంచెం మగ్గనివ్వాలన్నమాట. కొంచెం దగ్గరగా కొంచెం మగ్గిన తర్వాత మనకి తెలుస్తుంది కదా కొంచెం మెత్తగా అయింది ముక్కలు అనుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అనమాట కరివేపాకు యాడ్ చేసుకోవడం వల్ల. నెక్స్ట్ ఇంకా అన్నీ వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటూ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చేంత చేసుకోవాలి. అండ్ ముందుగా మనం ఇలా టమాటో ప్యూరీని అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ టమాటో ప్యూరీని కొంచెం ఆనియన్స్ బాగా బ్రౌనిష్గా కాకుండా కొంచెం అవుతుంది అనుకున్నప్పుడు ఈ టమాటో ప్యూరీ వేసేయాలి. ఎందుకంటే ఇవి కూడా పచ్చిగానే ఉంటుంది కదా, టమాటో ప్యూరీ కూడా కొంచెం ఆ పచ్చిదనం అనేది పోతుంది అనమాట. ఆనియన్స్ పర్ఫెక్ట్గా అయ్యేలోపు ఈ టమాటో ప్యూరీ కూడా పర్ఫెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ దీంట్లో ఏంటంటే మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని అయితే వేసేసాము. వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం గ్రేవీ స్టైల్లో అవుతుంది, గ్రేవీ లాగా అవుతుంది ఇది. సో ఈ గ్రేవీ లాగా అవ్వడం వల్ల ఏంటంటే కొంచెం రైస్కి ఎక్కువ పడుతుంది అనమాట. టమాటో ప్యూరీ డైరెక్ట్గా మనం వేయకూడదు, కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత మాత్రమే వేయాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ముక్కలు కూడా వేసేసాను. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో జీరా పౌడరు, కారం, ఉప్పు ఇవన్నీ సరిపడగా వేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, కాకపోతే కొంచెం మసాలాలా వేస్తాం కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటుంది, కొంచెం తగ్గించి వేసుకుంటేనే మంచిదని నా ఒపీనియన్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇందాక నేను చెప్పడం మర్చిపోయానండి, టమాటా ప్యూరీ ఉంది కదా, ఆ టమాటో ప్యూరీలో నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి కూడా వేసేసి పేస్ట్ చేశాను అనమాట. సో సపరేట్గా ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇలా డైరెక్ట్గా రెండు కలిపి మిక్స్ చేసుకున్నా బాగానే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది టమాటా బాత్ పౌడర్ అనమాట. ఇది వేయడం వల్ల ఏంటంటే కొంచెం ఫ్లేవర్ మంచిగా ఉంటుంది, టమాటా రైస్ అలా తింటున్నట్టు ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. సో దానికి నేను టమాటా బాత్ పౌడర్ కూడా యాడ్ చేశాను. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఆల్రెడీ ముందుగానే మనం రైస్ని ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటాం కదా, సో ఆ రైస్ని దీంట్లో మిక్స్ చేయడమే. కొంచెంగా ఇలా వేస్తూ మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం రైస్ పొడిలాడుతూ ఉంటేనే బాగుంటుందండి, మరీ కొంచెం మెత్తగా అయిన రైస్ అంత బాగోదు. ఎందుకంటే ఆల్రెడీ మనం రైస్ని ఉడికించి మళ్ళీ దాంట్లో వేస్తున్నాం కాబట్టి కలిపేటప్పుడు కొంచెం ముక్కలు అయిపోయాయి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర పైన వేసుకొని గార్నిష్ చేసుకొని కొంచెం 5 మినిట్స్ ఫ్లేమ్ మీద ఉంచేసి దింపేయడమేనండి. మీకు నచ్చితే ఇలా పెరుగు చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు అండి, లేదైనా ఉత్తిగా అయినా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.